నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఎవ్రీ స్టూడెంట్స్ కి మార్క్స్ ఇంపార్టెంట్ అంటారా, స్కిల్ ఇంపార్టెంట్ అంటారా? యూ మే బి అ టాపర్ ఇన్ ద కాలేజ్, యూనివర్సిటీ టాపర్ అయి ఉండే, బట్ వెన్ యూ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ, నువ్వు అది చెప్పే విధానం నీకు రానప్పుడు, నీకు ఆ స్కిల్ లేనప్పుడు యూఆర్ అ ఫెయిల్యూర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో స్టూడెంట్స్ కి ఎప్పుడు అదే చెప్తాను, బాగా చదువుకోవాలి, డెఫినెట్ గా మంచి మార్కులు రావాలి, బట్ దాంతో స్కిల్ లేకపోతే ఇప్పుడున్న ఇండస్ట్రీలో దే కెనాట్ సస్టైన్ అండి. అందుకనే ఈ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, హిందీ, ఫ్రెంచ్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పటికి మేము ఒక ఇండస్ట్రీ రెడీ చేసి పంపిస్తాం. బట్ బయట కాలేజెస్ తో కంపారిజన్ చేస్తే మన కాలేజ్ యూనిక్నెస్ ఏంటి? ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ కాన్సెప్ట్ అండి. మా డే 1 నుంచి ఫస్ట్ డే నుంచి ఏంటంటే ప్రతి కోర్సు మాది, మీరు హోటల్ మేనేజ్మెంట్ అయినా, బీబీఏ, బీఎస్సీ ఏదైనా కూడా కోర్సు స్టార్ట్ అయిన ఫస్ట్ సెమిస్టర్ నుంచి మేము పార్ట్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తాం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఒక 15,000 to 20,000 దే స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ దేర్ సెకండ్ సెమ్. డబ్బుల గురించి కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్. నాకు 11 మంది పిల్లలు కావాలనిపించింది. ఎకనామికల్ గా మీకు ఎఫర్ట్స్ ఇద్దరు కాయండి స్టూడెంట్స్ అని కూడా అన్నట్టు. ఇంత ఎఫెక్షన్ ఉంది స్టూడెంట్స్ మీద. అంటే పిల్లలు మనం 10% ఇస్తే వాళ్ళు 100% ఇస్తారు. అంటే మీరు ఎంత బాగా చూసుకోబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు కదా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజంకి వెళ్ళాలనుకుంటారు. అలాంటి వాటిల్లో ది బెస్ట్ కాలేజ్ ఏంటి అని మన ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్లో కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే 23 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఈ 23 ఇయర్స్లో 27,000 పైన ఎంప్లాయ్మెంట్ని అందిస్తూ ది బెస్ట్ కాలేజ్గా అనిపించుకునే సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది ది నెంబర్ 1గా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఈ 23 ఇయర్స్గా 27,000 ప్లేస్మెంట్స్ అనేది తక్కువ విషయం కాదు. 80% ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ గానే ఉన్నారు అండ్ 20% ఇండియా వైడ్ ప్లేస్మెంట్స్ లో ఉన్నారనమాట. అంటే చాలా మంది స్టూడెంట్స్ కి హోటల్ మేనేజ్మెంట్స్ లో నెంబర్ ఆఫ్ న్యూ కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయంట. 23 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ అండ్ మేనేజ్మెంట్ లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్స్, కొత్తగా బీఎస్సీ ఏఐ డేటా సైన్స్ కోర్సులతో ఎంతో మంది స్టూడెంట్స్ కి మంచి ఆపర్చునిటీస్ ని కల్పిస్తూ విద్యారంగంలోని అగ్రగామిగా పేరుగాంచిన విద్యా సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్. మన ఏపీ, తెలంగాణలో ది నెంబర్ 1 కాలేజ్ అంటే మన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పొచ్చు. మల్టీనేషనల్ కంపెనీస్ లో, ఎయిర్ ఏషియా ఇండస్ట్రీస్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో, ఫార్మా ఇండస్ట్రీస్ లో, హోటల్ మేనేజ్మెంట్స్ లో అండ్ హాస్పిటాలిటీలో ఇలాంటి ప్లేసెస్ లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఈ కాలేజ్ లో చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ప్లేస్ జరిగిందని చెప్పి విన్నాం. అండ్ అలానే ఎడ్యుకేషన్ తో పాటు స్కాలర్షిప్స్ తో పాటు అండ్ వాళ్ళకి ఒక ఫ్రీ ప్లేస్మెంట్స్ సర్వీసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయంట. సో మరి వీటన్నిటి గురించి ప్రతి విషయం చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు నాతో పాటు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశా మ్యామ్ నాతో ఉన్నారు. సో మనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆశా మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యామ్ సక్సెస్ఫుల్గా 23 ఇయర్స్ అంటే నేను 20 ఇయర్లో ఉండేటప్పుడు అడుగుపెట్టా, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. 23 ఇయర్స్ ఆఫ్ సన్ ఇన్స్టిట్యూట్. అసలు అంటే ఈ కాలేజ్ అనేది చాలా మంది కెరియర్స్లో ఆల్మోస్ట్ ఒక 27,000 అబౌవ్ పీపుల్కి ఒక మంచి లైఫ్ని, కెరియర్ని ప్రజెంట్ చేసింది. ఈ 23 ఇయర్స్లో మీరు ఫేస్ చేసి మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఎవ్రీడే ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. సో ఎవ్రీడే మార్నింగ్ ఏదో ఒక ఛాలెంజ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం పర్సనల్గా అన్నీ చూసుకుంటాం కాబట్టి క్యాంపస్లో ఇట్స్ ఈజీ. అంటే ప్రతి వాళ్ళు మనకు తెలుసు. సో ప్రతి వాళ్ళతో అందరూ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి సో ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఛాలెంజెస్ అన్ని చోట్ల ఉంటాయి. స్టూడెంట్స్ ఇంతమంది పిల్లల్ని మాకు పేరెంట్స్ ఎంతో నమ్మకంతో అప్పచెప్తారు. సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, మళ్ళీ వాళ్ళకి వెనక అప్పచెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది కాబట్టి డెఫినెట్గా ఉంటాయి. సో అలా ఎవ్రీడే ఎదుర్కొంటూ వెళ్తున్నాం. మార్నింగ్ స్కూల్కి వచ్చేటట్టు వచ్చి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత వెళ్ళేటట్టు అనిపించట్లేదా మీకు? ఐ ఎంజాయ్ వర్కింగ్ అండి. సో ఏంటంటే నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ ఎ జాబ్. నాకేంటో మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు క్యాంపస్కి వద్దామా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూద్దామా, ఏ పని చేసుకుందామా అని ఉంటుంది. నాకు డే 1 నుంచి అదే. నాకు సండేస్ కూడా ఎప్పుడైనా మాకు యూజువల్గా అడ్మిషన్స్ అప్పుడు సండే వీఆర్ వర్కింగ్, బట్ అడ్మిషన్స్ టైం కానప్పుడు సండే ఆఫ్ అన్నమాట. ఆ రోజు అసలు ఏం చేయాలని పిచ్చేకి వెళ్ళి హాస్టల్ మెస్సులకి వాటికి ఆ టైంలో లంచ్ ఎలా పెడుతున్నారా ఏంటా అని వెళ్ళి చూసుకుంటా ఉంటా, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటా. నాకు ఖాళీగా ఉండడం యూజువల్గా ఇష్టం ఉంటుంది. ఐ లవ్ వర్కింగ్ అనమాట.
ఐ ఎంజాయ్ వర్కింగ్. మెయిన్ లవ్ కన్నా ఐ ఎంజాయ్ వర్కింగ్. నాకు పిల్లలతో పొద్దున్న లేచి ఈవినింగ్ వరకు వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళ స్టోరీస్ వినడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం, అలాగే మా టీంతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇదే నాకు టైం అంతా గడిచిపోతూ ఉంటుంది. సూపర్. అంటే నాకు ఆశా మ్యామ్ని చూసిన ప్రతిసారి లేదా సన్ కాలేజ్ స్టూడెంట్స్ని చూసిన ప్రతిసారి ఐ థింక్ నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ స్టార్ట్ అయింది. అంటే లైక్ మీరు మాట్లాడేటప్పుడు అంటే ఒక లైఫ్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు, ఆఫ్టర్ 23 yearsకి వచ్చేసేటప్పటికి లైఫ్ ఎలా టర్న్ అయింది, అంటే ఒక హార్డ్ వర్క్ నెవర్స్ ఫెయిల్ అనే దానికి ఒక ఉమెన్గా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. అంటే ఒక ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. తను తలుచుకుంటే ఎక్కడి వరకైనా సాధించగలరు, ఏదైనా సాధించగలరు. దాంతోపాటు ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఒక స్ట్రాంగ్ ఉంటుంది కదా మిమ్మల్ని చూసిన ఎవ్రీ టైం. అంటే ఒకటి ఏంటంటే ఉమెన్ అనుకుంటే ఏదైనా సాధించగలరు, అది మీరు చెప్పేది కరెక్ట్. కానీ ఆ వెనకాతల ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కష్టం. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ చెప్పారు సార్ సపోర్ట్ ఎలా ఉండిందని. సార్ సపోర్ట్ లేకపోతే నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, మేము ఇంత కష్టపడి అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఏదైనా ఆయన ఉన్నారులే, ఆయన చూసుకుంటారులే అన్న ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను ఏదైనా చేయగలను. అండ్ దట్టు ఏంటంటే పిల్లలు, ఇంట్లో అత్తయ్య గారు అందరూ. సూపర్. అండ్ మ్యామ్ చాలా వరకు కాలేజెస్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఏఐ సైన్స్ టెక్నాలజీ అని ఏఐ రిలేటెడ్ చాలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ మన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్లో మనకి ఈ బిఎస్సి ఏఏ కూడా డిగ్రీలో బిఎస్సి ఏఏలో కూడా స్టార్ట్ అయిపోయినాయి చాలా వరకు కోర్సెస్. ఈ బిఎస్సి ఏఏ డేటా సైన్స్ అనేది ఎంతవరకు మన సబ్జెక్ట్లో మన హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్లో ప్లస్ అవుతుందంటారు? అంటే మనది హోటల్ మేనేజ్మెంట్ అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. బిఎస్సి ఏఐ అండ్ డేటా సైన్స్ అనేది కొత్త డిగ్రీ కోర్స్. సో దట్ ఈస్ నో వే కనెక్టెడ్ టు హోటల్ మేనేజ్మెంట్, బట్ హోటల్స్లో కూడా ఉపయోగపడుతుంది. బట్ ఇదేంటంటే కంప్లీట్ గా దిస్ ఇస్ ఇంటూ టెక్నికల్ అండి. ఏఐ ఇస్ నథింగ్ బట్ మీకు తెలుసు కదా, ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ. మన బ్రెయిన్ బదులు అదే అన్ని ఆలోచించి అన్ని అదే చెప్తుంది. మనం ఒక ఫోన్ తీసి ఒక వర్డ్ ఏదైనా ఎతికామా మొత్తం ఎక్కడ చూసినా కూడా మనం ఇంక ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా అదే రికమెండేషన్స్ ఇస్తా ఉంటుంది. సో దట్ ఈస్ ఏఐ. సో ఫ్యూచర్ అంతా కూడా నెక్స్ట్ 10 to 15 years ఇట్స్ ఆల్ ఇంటూ ఏఐ. సో వాట్ వి థాట్ ఇస్, మనం మీకు తెలుసు కదా కాలేజ్ అంతా కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఎక్కడెక్కడ ఏమేమి ట్రెండ్ అవుతుంది, ఎక్కడ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే డెఫినెట్గా వి ఇంట్రడ్యూస్ సచ్ టైప్ ఆఫ్ కోర్సెస్ అండి. సో పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇండియా అండ్ ఇంటర్నేషనల్ చాలా డిమాండ్ ఉంది. సో మనం ఏంటంటే ఏఐ మనం యూజ్ చేసే కన్నా ఏఐ మనం ఎలా చెయ్యాలి అన్నది పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి ఇంకా ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ అని వి స్టార్టెడ్ దిస్ కోర్స్. మ్యామ్ ఈ టూరిజం అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా ఈ ఏఐ అనేది బాగా యూజ్ అవుతుందంటారా ఈ ఇండస్ట్రీలో? ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు డేటా. వాళ్ళకి ఏంటంటే కోర్ ఏఐ అండ్ డేటా సైన్స్ లేకపోయినా విచ్ ఇస్ రిలేటెడ్ టు హోటల్స్ అండ్ టూరిజం డెఫినెట్ గా ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అంతా ఇక్కడ నేర్పిస్తున్నాం. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ కాబట్టి వీఆర్ అన్ని మనం మన దగ్గర ఉన్న బీబీఏ కానీ హోటల్ మేనేజ్మెంట్, బిఎస్సి ఫుడ్ సైన్స్ అన్నిట్లో కూడా వీఆర్ స్టార్టెడ్ ఇంప్లిమెంట్. సూపర్ మ్యామ్. యాజ్ ఏ సన్ కాలేజ్ ఒక మేనేజింగ్ డైరెక్టర్గా నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఎవ్రీ స్టూడెంట్స్కి మార్క్స్ ఇంపార్టెంట్ అంటారా, స్కిల్ ఇంపార్టెంట్ అంటారా? స్కిల్ అనే అంటానండి. నాకు ఎప్పుడు కూడా day 1 నుంచి కూడా నేను పిల్లలకి అదే చెప్తాను. యూ మే బి అ టాపర్ ఇన్ ద కాలేజ్, యూనివర్సిటీ టాపర్ అయి ఉండొచ్చు, బట్ వెన్ యూ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ నువ్వు అది చెప్పే విధానం నీకు రానప్పుడు, నీకు ఆ స్కిల్ లేనప్పుడు యూఆర్ అ ఫెయిల్యూర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో స్టూడెంట్స్కి ఎప్పుడు అదే చెప్తాను, బాగా చదువుకోవాలి, డెఫినెట్గా మంచి మార్కులు రావాలి, బట్ దాంతో స్కిల్ లేకపోతే ఇప్పుడున్న ఇండస్ట్రీలో దే కెనాట్ సస్టైన్ అండి. అందుకనే మేము ఎక్కువ కూడా వి ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, హిందీ, ఫ్రెంచ్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. సో ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళేటప్పటికి మేము ఒక ఇండస్ట్రీ రెడీ చేసి పంపిస్తాం. సూపర్ మ్యామ్. ఈ ఇండస్ట్రీలో చాలా మంది యంగర్ జనరేషన్ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? అంటే మెయిన్ ఏంటంటే కష్టపడే తత్వం మనంత ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వచ్చేయాలి, ఇన్స్టెంట్ గా వచ్చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తారండి, మేడం డిగ్రీ అయిన వెంటనే మేము మేనేజర్ అయిపోతామా అని అడుగుతారు. అసలు నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఏమీ లేకుండా ఒక డిగ్రీ చేస్తే నీకు మేనేజర్ ఇస్తారా? దానికి నువ్వు ఎంత కష్టపడితే పైకి రావాలి. ఇప్పుడు నేనన్నా ఈ సీట్లో కూర్చున్నానంటే నేను ఎన్నేళ్ల కష్టపడితే ఇక్కడ వచ్చి కూర్చున్నానండి. ఐ స్టార్టెడ్ యాజ్ అ రిసెప్షనిస్ట్ అండ్ అలా నెమ్మదిగా కౌన్సిలర్ గా ఒక అడ్మిన్ లోకి వచ్చి అలా 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 వి స్టార్టెడ్ అవర్ ఓన్ కాలేజ్. సో ఇట్ టుక్ మీ 30 years టు సిట్ హియర్ అండ్ టాక్ టు యూ లైక్ దిస్. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఆ ఓపిక అది ఇప్పుడు మేము అనుకోండి నెమ్మదిగా కష్టపడుతూ పైకి వచ్చాం. వాళ్ళకి అలా కాదు, మనం కోర్స్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిచ్చేయాలి, ఎయిర్పోర్ట్స్లో జాబ్ చేసేయాలి, మంచి మంచి ప్యాకేజెస్ వచ్చేయాలి, మేనేజర్ లెవెల్ నుంచి స్టార్ట్ అయిపోవాలి. కష్టపడటానికి రెడీగా లేదు, బట్ రిజల్ట్స్ వచ్చేయాలి వాళ్ళు.
అంతే అంతే ఇన్స్టెంట్ కొంచెం పేషెన్స్ హార్డ్ వర్క్ అనేది ఉండాలండి. షార్ట్ కట్స్ ఉండవు దేనికి కూడా. True. డెఫినెట్లీ వి నీడ్ టు వర్క్ హార్డ్, బట్ స్మార్ట్ వర్క్ ఉంటే డెఫినెట్ గా తొందరగా వెళ్తారు. యా మనం చాలా మంది పేరెంట్స్ మా పిల్లలు ఇది అవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుండాలని కొంచెం పాపం పిల్లల ఇష్టాలతో కాకుండా పేరెంట్స్ ప్రెషర్ వల్ల కూడా చాలా మంది స్టూడెంట్స్ కొంతమంది ఇష్టం లేని కోర్సెస్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మన కాలేజ్ ఉంది, సో ఇందులో బీబీఏ ఉంది, బీబీఏ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అండ్ అలానే డిగ్రీ ఉంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటి బీఎస్సీ ఏఏ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ యూనిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ రాగానే పేరెంట్స్ ప్రెషర్ అనేది స్టూడెంట్స్కి వాటి మీద పడుతుంది. సో అలాంటి స్టూడెంట్స్కి కావచ్చు, ఇలాంటి పేరెంట్స్కి కావచ్చు, మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఏం చెప్తారు? ఒకటేంటంటేనండి, ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే పేరెంట్స్ ప్రెషర్ చాలా తగ్గిందండి. మేము ఎప్పుడైతే 23 years బ్యాక్ కాలేజ్ స్టార్ట్ చేసామో మీరు చెప్పినట్టు డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని జాయిన్ చేసేవాళ్ళు, వాళ్ళు అలా చదివేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఇంత జెన్జీ జనరేషన్ మీకు తెలిసిందే కదా. జెన్జీ జనరేషన్ మీరు ఫాలో అవుతున్నారు. మేము ఒక పిల్లలతో పొద్దున్న లెక్కితే వాళ్ళు మాకు ఇవే నేర్పిస్తారు, జెన్జీ జనరేషన్. సో వాళ్ళ ప్రకారం వాళ్ళు యాక్చువల్గా రీసెర్చ్ చేసి ఏది మంచిది, ఏ కాలేజ్ మంచిది, మీరు మా కాలేజ్కి కూడా ఈజీగా వస్తారనుకుంటున్నారా? వాళ్ళు 100 రీసెర్చ్లు, గూగుల్ సెర్చ్లు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, మా రివ్యూస్, పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మందిని ఒక 10 విజిట్స్ ఇన్ని చేసి అప్పుడు ఫైనల్గా మన దగ్గరకు వస్తారు. వాళ్ళు చేసినంత రీసెర్చ్ ఎవరు చేయలేరండి అసలు. ఇప్పుడు పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ చెప్పినట్టే యూజువల్గా కూడా మేము చూస్తుంటాం కదండి, వాళ్ళు లేదు నాన్న ఈ కోర్స్ బాగుంది, దీని ప్లేస్మెంట్ బాగుందంటే పేరెంట్స్ కూడా అలా కన్విన్స్ అవుతున్నారు. ఎక్కడో ఒక 10% ఏంటంటే బలవంతంగా ఇంకా ఇంజనీరింగ్ కోర్స్ చదవంటే ఇంజనీరింగ్, డాక్టర్ అని అనుకుంటున్నారు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఏమవుతుందంటే మాకు చాలా మంది బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫెయిల్యూర్స్ అంటే పేరెంట్స్ కోసం జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉంచుకోవడం, ఫైనల్గా ఏంటంటే అప్పుడు పేరెంట్స్ రియలైజ్ అయ్యి మా దగ్గరికి తెస్తున్నారు. అంటే ఒకటేంటంటే అండి, ఈ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ ఇలాంటి కోర్సులు ఇష్టపడిన వాళ్ళు వేరే కోర్స్ అసలు చేయలేరండి. పేరెంట్స్ ముందు అది అర్థం చేసుకోవాలి. వెన్ దే ఆర్ చూసింగ్ అ కోర్స్, మనం ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు, చేయాల్సింది వాళ్ళు, జాబ్ చేయాల్సింది వాళ్ళు. మనం ఏంటంటే ఓన్లీ సజెషన్ ఇవ్వడంతో కానీ, బట్ వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్ అన్నది మనం డిజైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చింది జాయిన్ చేసాం అనుకోండి, రేపు పొద్దున మంచి అయినా చెడైనా, వాళ్ళు సక్సెస్ అయినా ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. బట్ మనం చేస్తే ఇంకా జీవితాంతం నీ వల్ల జాయిన్ అయ్యా ఇలా బ్లేమ్ తీసుకోవడం కన్నా వాళ్ళ కెరియర్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళని డిజైన్ చేసుకునేటట్టు ఇస్తే బాగుంటుంది అని. అలా అని పిల్లలు అయితే తెలివి తక్కువగా లేరండి, వాళ్ళు చాలా తెలివిగా డెసిషన్స్ తీసుకుంటారు. సో పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. సన్ ఇంటర్నేషనల్ మన ఇన్స్టిట్యూట్లో చాలా మందికి మంచి మంచి అవకాశాలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ అంటే 27,000 పీపుల్ ప్లేస్మెంట్ అయ్యారు ఈ 23 yearsలో. అది చిన్న విషయం కాదు, వెరీ బిగ్గెస్ట్ థింగ్. బట్ బయట కాలేజెస్తో కంపారిజన్ చేస్తే మన కాలేజ్ యూనిక్నెస్ ఏంటి? అదేనండి, మన మెయిన్ డే 1 నుంచి మనం 23 years ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనం చాలా యూనిక్ ప్రోగ్రామ్తో వచ్చామండి. ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ కాన్సెప్ట్ అండి మాది డే 1 నుంచి. అండ్ ఫస్ట్ డే నుంచి ఏంటంటే ప్రతి కోర్సు మాది మీరు హోటల్ మేనేజ్మెంట్ అయినా, బీబీఏ, బీఎస్సీ ఏదైనా కూడా కోర్సు స్టార్ట్ అయిన ఫస్ట్ సెమిస్టర్ నుంచి మేము పార్ట్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తాం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే. వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఒక 15,000 to 20,000 దే స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ దేర్ సెకండ్ సెమ్. డబ్బుల గురించి కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బీబీఏ అయితే ఇండస్ట్రీస్కి, ఎంఎన్సీస్కి పంపిస్తాం. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అయితే హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి పంపుతాం. అదే ఏఐ అండ్ డేటా సైన్స్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు టెక్నికల్ సైడ్. సో అలా ప్రతి కోర్సు ఏంటంటే స్టూడెంట్స్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ సెకండ్ సెమ్. సో దానివల్లకి ఏంటంటే వాళ్ళకి థియరటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. కోర్స్ అయ్యేపాటికి they have a hands-on exposure and 2 years of work experience annamata. So they are industry ready by the time they complete their course. So usually entante any college they only send for a 25 days project final, but mandala kadandi, they start working from their second sem. So they are industry ready and interviews kuda already face chesi untaru. So easy ga select avutaru and they are not considered as freshers in the industry. And apart from that entante manaki second year nunchi we have lot of exchange programs andi. US, UK, Canada, Australia, New Zealand, Singapore ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పంపిస్తున్నాం. అలాగే ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ కూడా దే ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్లీ. మీ నంబర్ ఒక్కొక్క స్టూడెంట్ కోర్స్ అయ్యేపాటికి దే ఆర్ గోయింగ్ అరౌండ్ 3 countries అండ్ కమింగ్ బ్యాక్.
and they're earning around 30 to 40 lakhs, which is impossible in any other course. You take any course. నేను ఇప్పుడు చెప్పిన ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్లో he goes to 3 months Singapore TEP program అని ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్. He comes back. He applies for New Zealand. That is a 6 months program. He does that. He comes back. Again, he has a 1-year J1 visa in his hand. So by the time he completes his 3 years, he is traveling all over the globe. He's earning around 30 to 40 lakhs. Oh, So super. he's settled by the time he is completing the course. So lot of opportunities. సూపర్. అవి ఇది ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా మనం ప్లేస్ చేస్తాం. ఇంటర్నేషనల్ అండి మన కాలేజ్ లో మెయిన్ 80% ఇంటర్నేషనల్లీ ప్లేస్డ్. యూ టేక్ ఎనీ కోర్స్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇదివరకు ఏంటంటే ఓన్లీ హాస్పిటాలిటీ టూరిజం ఉండేది ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి. బట్ నౌ BBA ఆర్ గెటింగ్, BSc ఫుడ్ సైన్స్ ఆర్ గెటింగ్, AI and data science, this is newly thing, but they also have lot of demand according to our research. Yes. కొంచెం ముందు నుంచి అయినా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. వెల్కమ్. మాకు మాస్టర్స్ కూడా ఉంది, MBA ఇన్ హాస్పిటాలిటీ. వచ్చేయమంటారా? వచ్చేయండి, యాంకరింగ్ పక్కకు పెట్టమంటారా? వచ్చేయండి. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. ఇంటర్నేషనల్ అంటే నేను ఇంటర్నేషనల్ యాంకరింగ్ చేయొచ్చు. సూపర్ మ్యామ్. అవును, ట్రూ చాలా మంచిగా చెప్పారు. మాకు పెద్దగా ఎదగడానికి ఇంకొక స్టెప్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డిఫరెంట్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎంటైర్ ఒక్కసారి మన దగ్గర ఉన్న బ్రాంచెస్ ఏంటి, మనం ఎలాంటి కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ ఓల్డ్ కోర్సెస్ కూడా ఏంటి రన్నింగ్లో ఉన్నాయి మనకి. అంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్తానండి. 10th అయిన వాళ్ళకి వీ హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇంటర్ ఏదో MPC BPC చదివి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేవాళ్ళు ఉంటారు. దాని బదులుతో ఏంటంటే మేము బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ హోటల్ ఆపరేషన్స్, డిప్లొమా ఇన్ హోటల్ ఆపరేషన్స్, కంటిన్యూడ్ బై డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో దట్స్ అ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. దట్స్ అ కాంబినేషన్ కోర్స్. సో 4.5 years కోర్స్ ఉంటుంది, 6 months ట్రైనింగ్, అండ్ దే గెట్ అ డిగ్రీ, డిప్లొమా అండ్ అన్ ఇంటర్ బై ద టైమ్ దే కంప్లీట్ ద కోర్స్, అండ్ with free international tour and international internships and placements. And after +2 we have Bachelor of Hotel Management and Culinary Arts. That's a 3 years degree. And BBA, that's a Bachelor of Business Administration with Finance, HR, Marketing, Business Analytics and Travel and Tourism specializations. And we have a BSc Food Science and Nutrition. That's a blessing for BPC students. అంటే BPC తర్వాత ఓన్లీ డాక్టరే కాకుండా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. వీళ్ళనే డాక్టర్స్ అంటారు, వీళ్ళు వైట్ కోట్ వేసుకుంటారు, వీళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు, బట్ దే ఆర్ నాట్ MBBS. వాళ్ళు ఏంటంటే బిఫోర్ సర్జరీ ఏం తినాలి, ఆఫ్టర్ సర్జరీ ఏం తినాలి, మనకు ఉండే డిసీజ్ని బట్టి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలన్నది సజెస్ట్ చేస్తారు. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ అవర్ BSc Food Science and Nutrition student, he is a dietitian for Allu Arjun. So that's such a proud moment. They are working for cricketers, they are working for politicians, they are working for film stars. So ante that's a very good course. Chala mandiki teliyadu, but that's a very good course for BPC. And BSc AI and data science, you know, it's all into future. Yes. So we have these degree courses after +2 andi. Degree tarvata we have an MBA which is with Finance, HR and Marketing, MBA with Hotel Management and Tourism, and MS Hospitality and Tourism. Super. And we have a Culinary Arts special course for food lovers annamata. Only కొంతమందికి షెఫ్స్ అవ్వాలనుకుంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి we have a Culinary Arts program. So these are the different programs for different qualifications andi. And in Vizag we have 2 campuses andi. One is in Dwarka Nagar, which is in the heart of the city, very near to railway station and bus stand. And one is in the beach campus, and you know that's a 5 acres campus. Yes. With hostel and all facilities. And beach view ఉంటుంది. మొత్తం క్యాంపస్ అంతా బీచ్ వ్యూ అండి, with Wi-Fi and all campuses are Wi-Fi enabled, and టోటల్గా అప్డేటెడ్ ఉంటాం మేము అన్నీ కూడా. అండ్ అట్ హైదరాబాద్ వీ హ్యావ్ 3 campuses అండి. రామ్నగర్లో ఒక క్యాంపస్, అలాగే మియాపూర్ క్రాస్ రోడ్స్ విచ్ ఇస్ వెరీ నియర్ టు మెట్రో. అండ్ వీ హ్యావ్ 1 more campus, our new baby, that is in Ameerpet. So that is just to that's also very connectivity ఉంది, that's near to metro అన్నమాట. So we have 5 campuses all over Vizag and Hyderabad. అండ్ చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం, అటు ఒడిస్సా, అండ్ అలానే ఇటు మళ్ళీ విజయవాడ వరకు, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అరే మనం ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉంటుంది, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అయ్యో మనకి ఇక్కడ ఇంత బాగా చేసి మంచి టాలెంట్ ఉండి ఒక్క మనం లాంగ్వేజ్ ఒక్కటి ప్రాపర్గా ఉంటే మనం ఇంటర్నేషనల్లో కూడా సెటిల్ అవ్వచ్చు అన్న మైండ్ సెట్తో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ గైడెన్స్ ఎలా ఉంటుంది? మీ సపోర్ట్? మీరు శ్రీకాకుళం, విజయనగరం అంటున్నారు, కానీ మన వైజాగ్లో చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం అయినా మనం ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం, స్టూడెంట్స్తో ఇంగ్లీష్ మాట్లాడడం, సో ఎక్కడ మాట్లాడడం, వీఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. బట్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా కష్టం అండి. అండ్ ద కమ్యూనికేషన్ విచ్ ఇస్ ఆస్క్డ్ ఇన్ హోటల్స్ ఆర్ ఎనీ అదర్ కార్పొరేట్ కంపెనీస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో కార్పొరేట్ కమ్యూనికేషన్ ఇస్ డిఫరెంట్. సో అది మేము ఏంటంటే యూ మే బి ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వీ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. ఇక్కడ అంటే ఎవరైనా కూడా ఈ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో వీ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ వీ సీ బై ద టైమ్ దే కమ్ అవుట్ దే ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, దే కెన్ ప్రెజెంట్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ వరకే మేము పంపించగలం, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ టోటలీ అపాన్ దెమ్. అది ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఓన్లీ త్రూ కమ్యూనికేషన్. సో అది లేకపోతే కష్టం. అండ్ దట్ టు మోస్ట్లీ అవర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం స్టూడెంట్స్, దే వర్క్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్, ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ వేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ గెస్ట్ కమ్. సో దే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి. సో అందుకనే కమ్యూనికేషన్ ఇస్ మస్ట్. సో అందుకనే బేసిక్స్ నుంచి ఎవరికైనా వీ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండి. యూజువల్గా ఏంటంటే ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ టాలెంట్ ల్యాబ్స్, అలాగే పేపర్ ప్రెజెంటేషన్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్. సో ప్రతి వాళ్ళకి వీ మేక్ దెమ్ డూ అ ప్రెజెంటేషన్. ఆ ఫియర్ పోవడానికి బై ద టైమ్ దే కంప్లీట్ వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. సో అందుకనే ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ టాలెంట్ ల్యాబ్, కమ్యూనికేషన్ ల్యాబ్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో స్టూడెంట్ ఏంటంటే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ వాట్ ఎవర్ టాపిక్ ఇట్ ఈస్, హీ నీడ్స్ టు స్పీక్. సో దట్ ముందు ఏంటంటే ఆ స్టేజ్ ఫియర్ అన్నది పోతే హీ కెన్ కమ్. ఎక్సలెంట్ మ్యామ్. అండ్ చాలా వరకు మనం కాలేజెస్లో చూసుకున్నట్టయితే స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి ది బెస్ట్ స్టూడెంట్స్కి. సో అలా మన కాలేజ్ డెఫినెట్గా మెరిట్ ఎంకరేజ్ చేస్తామని మీరు చూసింటారు. వచ్చినప్పుడు మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో మాకున్న అన్ని డిగ్రీలకి టాపర్స్ 1, 2, 3 ర్యాంక్స్ మన కాలేజ్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ దే హ్యావ్ అరౌండ్ 800 to 1000 అఫిలియేటెడ్ కాలేజెస్ అండర్ AU, వేర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ 1 to 3 ర్యాంక్స్. అంటే యూ కెన్ అండర్స్టాండ్. అది మేమేంటంటే బాగా చదివే పిల్లల్ని మెరిట్ ఇస్తున్నాము. వీఆర్ గివింగ్ అరౌండ్ 50,000 to 1 lakh స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్. సో 90% అబవ్, 80% అబవ్ ఉన్నారు. సో యూజువల్గా దాంట్లో అమ్మాయిలు చాలా ఎక్కువ మంది అండి. ఐ ఫీల్ సో ప్రౌడ్ బీయింగ్ ఎ లేడీ వెన్ ఐ డిస్ప్లే ఆల్. మీరు చూసుంటే ఏపీపీజీ సైడ్ లాస్ట్ టైం 1 to 50 మొత్తం మన ర్యాంక్స్. ఏయులో 1, 2, 3 యూ టేక్ BBA, BSc, BHM మన దాంట్లో చూస్తే 90% ఆర్ గర్ల్స్. సో ఇట్ ఫీల్ సో ప్రౌడ్ దట్ మన అమ్మాయిలు ఎంత బాగా చదువుతున్నారు. దే వెరీ ఇంటెలిజెంట్. ఎస్. ఇప్పుడు ఫీమేల్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్ మ్యామ్. అంటే మన సైడ్ హోటల్ మేనేజ్మెంట్ అంటే అమ్మో ఫీమేల్కి సెక్యూరిటీ ఉంటుందా, లేకపోతే ఎక్కడికో లాంగ్ పంపించాలి, అమ్మో ఇంటర్నేషనల్ అంటే రేపు పొద్దున్న పెళ్లి సంబంధాలు వస్తాయా రావా. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ అనగానే కొంచెం చిన్న ఒక టెన్షన్ ఉంటుంది. అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉన్నటువంటి సిచ్యువేషన్సే, బట్ హోటల్ మేనేజ్మెంట్ అనగానే అది ఒక డిఫరెంట్ థింకింగ్ పేరెంట్స్లో అనేది ఒకటి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన కాలేజ్కి వచ్చేసేటప్పటికి ఫీమేల్కి ఎలాంటి సెక్యూరిటీస్ అవైలబుల్ ఉంటాయి? మనం 2004లో ఎప్పుడైతే కాలేజ్ స్టార్ట్ చేసామో డెఫినెట్గా పేరెంట్స్ అదే దీంట్లో ఉండేవాళ్ళండి. మనకు అప్పుడు 63 అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ అయితే 2 to 3 అడ్మిషన్స్ గర్ల్స్ ఉండేవాళ్ళు. అది అలాగా 5, 10 అలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో మాకు 2000 ఉంటే 1000 గర్ల్స్ ఉన్నారు. సో ఇట్ కేమ్ టు 50%. సో మాకు అన్ని క్యాంపసెస్, మాకున్న 5 క్యాంపసెస్లో డైరెక్టర్స్ అందరూ లేడీస్ అండి. సో మీకు దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంటుంది. సో మా ఎంప్లాయీస్ కూడా వీ సీ దట్ 70% ఆర్ ఫీమేల్ టీమ్. మా టీం అంతా, నేను లేడీ అని స్వార్థం కాదు, బట్ ఏంటంటే కొంచెం లేడీస్కి ఆ కంఫర్ట్ టచ్ ఉంటుంది. పిల్లల్ని చూసుకునే విధానం ఎక్కువ టైం కూడా వర్క్ చేస్తాం, ఎక్కువ ఎంత కష్టపడతామండి. జెంట్స్ కన్నా కదా. వి డూ ఇట్ విత్ లాట్ ఆఫ్ డెడికేషన్. మాకు ఏదైనా పనులు చెప్తే నేను చాలా డెడికేషన్, చాలా హార్డ్ వర్క్. అబ్బాయిలు చేయరని కాదు, వాళ్ళది వేరే వర్క్, మాది వేరే వర్క్. బట్ ఏంటంటే ఈ లేడీస్ ఎక్కడ చూసినా మాకు లేడీస్ అనండి. మీరు ఇప్పుడు ఎంటర్ అయి ఉంటే మీరు నాకు తెలిసి జెంట్స్ కనిపించినట్టున్నారు. మీకు మొత్తం అందరూ టీం అంతా లేడీస్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిలకి ఆ కంఫర్ట్ రావాలి. ఫ్యాకల్టీ కూడా ఎక్కువ లేడీస్ ఉంటారు. సో ఏంటంటే మనకి ఎంతకైనా ఆ మదర్లీ ఫీలింగ్ అన్నది కొంచెం ఉంటుంది. కాబట్టి లేడీస్ ఉండటం వల్ల మీకు కాలేజ్లో ఎలాంటి సేఫ్టీ వైజ్ ఏది ఉన్నా కూడా మెయిన్ ఏంటంటే నా దగ్గరికి వస్తారు. లేదు అంటే ఏ క్యాంపస్ డైరెక్టర్లు ఆ క్యాంపస్ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో దే ఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్ ఇన్ కాలేజ్. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా వీ టేక్ అట్మోస్ట్ కేర్ అండి. డ్రాప్, పికప్, వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఏంటని ఉంటుంది. మా హాస్టల్స్లో ఉండే ఆడపిల్లలు కూడా ఏంటంటే వీ హ్యావ్ వాట్సాప్ గ్రూప్ వేర్ ఐఎమ్ దేర్. సో ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దే పుట్ సెల్ఫీ అన్నమాట. ఇప్పుడు మరి టెక్నాలజీ ఫాలో అవ్వాలి కదా, ఎవరు ఏంటి, సో దట్ వీ విల్ నో హూమ్ షీ ఇస్ గోయింగ్. వీ సెండ్ ఇట్ టు ద పేరెంట్. ఇఫ్ దే సే ఓకే ఓన్లీ వీ సెండ్ దెమ్ అవుట్. గ్రూప్ అవుటింగ్ ఏదైనా కూడా అంతే అండి. అంతా బయోమెట్రిక్, సీసీ కెమెరా, సెక్యూరిటీ, వార్డెన్ అందరూ ఉంటారు. అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు చూస్తే వీ సెండ్ దెమ్ టు ఓన్లీ స్టార్ హోటల్. అంటే విత్ కొన్ని 100s of crores of rupees తో కడతారు.
సో సేఫ్టీ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. సో నో బడీ వాంట్ టు పుట్ దేర్ రెప్యుటేషన్ ఇన్ స్టేక్. సో అందుకని చాలా జాగ్రత్తగా మా పిల్లల్ని సెక్యూరిటీ వైజ్ హోటల్స్ అవనివ్వండి, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, వేర్ ఎవర్ దే వర్క్, దే ఆర్ విత్ అట్మోస్ట్ టేకెన్ కేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్నేషనల్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు అమ్మాయిలు మేము ఇప్పుడు మాకు పంపించే ఇంటర్నేషనల్ సగం మంది ఆడపిల్లలు వెళ్తారు. పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఆడపిల్లలు మగపిల్లలు అని ఏం లేదు, చక్కగా పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా చేసుకొని మంచి రివార్డ్స్ అవార్డ్స్ తీసుకొని వస్తున్నారు. ఎవ్రీ డే మాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఈ మంత్ ఈ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ మీ అమ్మాయి, మీ అబ్బాయి, అట్లా వస్తే ఇట్ ఫీల్ సో హ్యాపీ వెన్ వీఆర్ డూయింగ్. చాలా ప్రౌడ్ మూమెంట్స్. వెరీ ప్రౌడ్. ఐ కీప్ షేరింగ్. నా స్టేటస్లన్నీ మీరు చూస్తే మా కాలేజ్ పిల్లలే ఉంటారు, నా పర్సనల్ ఉండదు. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అదే అంటారు, అసలు ఒక్క పర్సనల్ ఫోటో ఉండదు, ఏముండదు, ఎప్పుడు కాలేజ్ అంటే మరి నాకు అదే ఇంకంతా, అదే ప్రపంచం. అంతే. మా పిల్లల కన్నా ఆ పిల్లలు అయితేనే నేను ఎక్కువ హ్యాపీగా షేర్ చేసుకొని అందరికీ చెప్పుకొని ఫీల్ హ్యాపీ. సూపర్ మ్యామ్. మన కాలేజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లైక్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎలా చూస్ చేస్తారు? స్టూడెంట్స్ అంటే వీ హ్యావ్ అంటే ముందు మినిమం క్రైటీరియా 50% అనేది చూస్తామండి ఎనీ కోర్స్. ఆ తర్వాత ఏంటంటే వీ హ్యావ్ అ పర్సనల్ ఇంటర్వ్యూ అండి. ఐ ట్రై టు అండర్స్టాండ్ స్టూడెంట్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్ కాలేజ్ డైరెక్టర్స్ హూ టేక్ కేర్ ఆఫ్ ద క్యాంపస్. వాళ్ళు ఏంటంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్తో వీ స్పీక్ టు దెమ్ అట్లీస్ట్ ఫర్ 10 minutes సో దట్ వీ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక అతను వస్తాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తానంటే, అతనికి విపరీతమైన కోపం, పేషెన్స్ లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు. ఐ టెల్ దెమ్, సి నువ్వు అనుకుంటున్నావు, యు ఆర్ నాట్ ఫిట్, యూ గో ఫర్ BBA అడ్మినిస్ట్రేషన్ సజెషన్స్ కూడా ఇస్తారు. కాకపోతే కష్టం కదండి. రేపు మరి 3 years తర్వాత ఇప్పుడు ఇంత కోపం, పేషెన్స్ లేని అతన్ని తీసుకొని నేను గెస్ట్ ని కొట్టాడు అనుకోండి, కాలేజ్ రెప్యుటేషన్ బాల్. సో వీ ట్రై టు టెల్ దెమ్ ఓపెన్, నువ్వు తగ్గించుకుంటావా, ఐ విల్ సీ ఫర్ 6 months. ఇఫ్ ఐ ఫీల్ దట్ యువర్ ఓకే, ఐ విల్ షిఫ్ట్ యూ, లేదంటే యూ కంటిన్యూ ఇన్ BBA. వీ గివ్ దట్ ఆప్షన్స్ టు. చాలా మంది పిల్లలు అలా మారారండి. పేరెంట్స్ వచ్చి, మేడం 6 monthsకి మా పిల్లలు ఎంత చేంజ్ అయిపోయారండి, చక్కగా నవ్వుతున్నాడు, బాగా ఇంట్రోవర్ట్స్, చాలా మంది ఇంట్రోవర్ట్స్. ఇప్పుడు ఈ పిల్లలు ఫోన్లు రావడం వల్ల బయట ప్రపంచంతో మాట్లాడటం మానేశారు, బయటకు వెళ్ళడం మానేశారు. సో దానివల్ల ఏంటంటే మాట్లాడేది కూడా తగ్గిపోయింది. కానీ మనకి ఇక్కడ అది అవ్వదు కదా. ఇప్పుడు మనం ఏ కోర్స్ తీసుకున్నా యూ హ్యావ్ టు టాక్. బిజినెస్ BBA అవనివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ అవనివ్వండి, BSc అవనివ్వండి, ఏదైనా యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్, గెస్ట్లతో మాట్లాడాలి. మాట్లాడకపోతే అవ్వదు కదా. సో వీ పుల్ దెమ్ అవుట్, వీ మేక్ దెమ్ స్పీక్. సో వీళ్ళు అంటారు వచ్చి, మేడం ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటున్నాడు, అసలు ఆగమంటే ఆగట్లేదు, మా అమ్మాయి వెరీ యాక్టివ్ అయిపోయింది, థ్యాంక్స్. అసలు అలాంటివి విన్నప్పుడు ఏంటంటే మనం ఇంత కష్టపడినాను. మీరు అన్నారు కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, వాట్ యూ డూ, ఐ ఎంజాయ్ లిస్నింగ్ ఆల్ దిస్. సూపర్. అండ్ మ్యామ్, మమ్మల్ని కూడా మీ స్టూడెంట్స్తో పాటు అంటే చదువుకున్న వాళ్ళందరికీ కూడా మీ కాలేజ్లో ఫ్రీ టూర్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా, ఇంటర్నేషనల్. మోస్ట్ ఎంజాయ్డ్ మూమెంట్ అండి పిల్లలకి. నాకు తెలిసినంత వరకు ఈ కాలేజ్లో కూడా ఇది చూడలే. బికాస్ ఎంతో కొంత ఫండ్స్ వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేయడము, లేకపోతే ఏది చేయడమో పంపిస్తూ ఉంటారు. బట్ మీ కాలేజ్లో మీ స్టూడెంట్స్కి మాత్రం చక్కగా 2 years తర్వాత, లేకపోతే 3 years అయిన తర్వాత, ఆఫ్టర్ ఎగ్జామ్కి బిఫోర్ 5th సెమిస్టర్లో ప్రాక్టికల్స్ అన్నట్టు ఉంటుంది. అండ్ లైవ్లో వాళ్ళు కూడా అంతా చూసినట్టు ఉంటుందని చెప్పి ఫ్రీగా టూర్స్ పంపిస్తారని విన్నాను. ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ ఏంటంటే చాలా మందికి ఫస్ట్ టైం ఫ్లైట్ మాకు కూడా తప్పకుండా మిమ్మల్ని మా గెస్ట్ యాంకర్స్ అక్కడికి తీసుకెళ్ళి మనం చేస్తాం ఇంటర్వ్యూ. ఇంటర్నేషనల్ టూర్ లో చేస్తాం, అందరం కలిసి చేస్తాం తప్పకుండా. సో వాళ్ళకి ఏంటంటే అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కూడా అప్పుడేనండి. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్, యు హ్యావ్ అ పాస్పోర్ట్? లేదు. డూ ఇట్. ఎందుకంటే మనకి టూర్ పక్కన పెడితే 2nd year నుంచి ఐ టోల్డ్ యూ కదండి, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ పాస్పోర్ట్ చేయించి రెడీగా ఉంచుతామండి. అండ్ మనం వీళ్ళు ఫ్లైట్ ఎక్కి వాళ్ళు అక్కడ దిగి అక్కడ అంతా చూసి, హోటల్ విజిట్స్ ఉంటాయి, హోటల్ స్టే ఫ్రీ, ఫుడ్, అకామిడేషన్, సైట్ సీయింగ్, ఫ్లైట్ అంతా కాలేజ్ చూస్తుంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. ₹1 we don't charge extra. They will be getting entertainment as well as education. సో బయట టూరిజం ఎలా ఉంటుంది, బయట పిల్లలు ఎలా ఉంటుంది, కల్చర్ ఏంటి అని ఒకసారి పాస్పోర్ట్లో స్టాంపింగ్ అయితే దే విల్ ఆల్సో నో. ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఎలా ఉంటుందని దే విల్ నో. అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇప్పటికీ కూడా ఆ. సేమ్ డాన్సెస్, సేమ్ కాంపిటీషన్స్, అన్నీ. గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయా? ఎవ్రీ మంత్ ఏ కాలేజ్ లో ఉండదు మ్యామ్. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, అదే. థీరీ. అసలు పేరెంట్స్ స్టూడెంట్స్ ఫస్ట్ జాయిన్ అవ్వకముందు మావన్నీ ఇన్స్టా వాటిలో రీల్స్ అవన్నీ చూసి మేడం ఎంటర్టైన్మెంటే కనిపిస్తుందని నేను చెప్తాను. ఎంటర్టైన్మెంట్ ఇది చూడండి, ఎడ్యుకేషన్ మరి 1, 2, 3 ర్యాంక్స్. ఎప్పుడైతే అండి పిల్లలు మైండ్ ఫ్రీగా హ్యాపీగా చదువుతారు, డెఫినెట్గా వి విల్ గెట్ బెస్ట్ రిజల్ట్స్ అని. రుప్పేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు చదివిస్తే వాళ్ళకి మైండ్లోకి వెళ్ళాలి కదండి. ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేసే ఏజ్. నేను పిల్లలకి అదే చెప్తాను, ఎంజాయ్, కానీ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎంతవరకు ఏంటి అన్నది తెలుసుకొని ఎంజాయ్ చేయండి. వీఆర్ హియర్, మేము ఇంకా ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని, మీకు ఏది కావాలంటే అది చేస్తాం. ఫెస్టివల్స్ కూడా మాకు అన్ని మతాలు మావేనండి, సో అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం. సూపర్. అలాగే స్పోర్ట్స్ డేలని, ఫ్రెషర్స్, ఫేర్వెల్, యాన్యువల్, సండే అని, ఈ 2 ఆల్ డేస్ అన్నమాట. సూపర్ మ్యామ్. స్టడీ ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పోజ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? మార్నింగ్ ఎవ్రీడే వీళ్ళకి థియరీ ఉంటుందండి, ఆఫ్టర్నూన్ ఎవ్రీడే దే హ్యావ్ అ ప్రాక్టికల్ అనమాట. ప్రొడక్షన్ అవ్వనివ్వండి, సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్. అండ్ అలాగే ఏంటంటే ఈవినింగ్ 4 తర్వాత వి సెండ్ దెమ్ టు పార్ట్ టైమ్ జాబ్స్ అండి. హోటల్స్కి పంపిస్తాం, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే. అదే మేనేజ్మెంట్ వాళ్ళైతే 45 days ఎవ్రీ సెమ్ ఇండస్ట్రీస్కి పంపిస్తాం. సో వాళ్ళకి ఏంటంటే థియరటికల్గా చదువుతారు, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ దే ఎర్న్ ఆల్సో అరౌండ్ 15,000 to 20,000 ఎవ్రీ మంత్. అట్లీస్ట్ వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళ ఖర్చులు వెళ్తాయి. ఏంటంటే ఒక సెమ్ ఫీజు వాళ్ళే కట్టుకుంటారు, కొంతమంది హాస్టల్ ఫీజులు కట్టుకుంటారు. మొన్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారు బర్త్డే అంటే గోల్డ్ చైన్ కొని తీసుకొచ్చి చూపించాడు, పార్ట్ టైం చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. సో అంటే ఇట్స్ సచ్ ఎ టచింగ్ మూమెంట్. అవన్నీ చూస్తే ఏంటంటే ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు కొనిచ్చా, వాళ్ళ అమ్మకి కొనిచ్చాడు. అంటే మనకి అది హ్యాపీ మూమెంట్స్ కదా ఇవన్నీ. అంటే పేరెంట్స్ అంతకన్నా ఏం కావాలండి ఫ్రమ్ కిడ్స్, మీరు చెప్పండి. అవును, సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఈ కాలేజ్ డేస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఈ స్కిల్ని అయితే నేర్చుకోవాలి అని అంటే మీరు ఏంటి అడ్వైస్ ఇస్తారు? నేనైతే కమ్యూనికేషన్ స్కిల్స్, సూపర్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనకి మనం ఎక్స్ప్రెస్ చేసుకునే విధానం తెలియకపోతే వీ కెనాట్ సస్టైన్ ఇన్ దిస్ కాంపిటీషన్. కమ్యూనికేషన్ ఉంటే మనం ఏదైనా చేయగలమండి. మెయిన్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు దే కెన్ డూ వండర్స్ అండ్ వీ టీచ్ దెమ్ దట్ హియర్. సూపర్ మ్యామ్. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ జర్నీ వెనకాతలో ఒక చిన్న ఫెయిల్యూర్తోనే మొదలవుతుంది అంటారు. సో మరి ఆశా మ్యామ్ 30 years ఆఫ్ జర్నీలో ఒక చిన్న ఫెయిల్యూర్ కదా ఏదైనా? ఫెయిల్యూర్స్ అంటే ఐ డోంట్ రిమెంబర్. అంటే ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అవ్వలేదని కాదు, బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి కూడా వీ ట్రై టు బ్రింగ్ సక్సెస్. డెఫినెట్ గా పడిపోతా ఉంటాం, పడిపోతున్నా అగైన్ వి బౌన్స్, ట్రై టు బౌన్స్. ఒక్కరి దగ్గర మనం మోసపోయింది కూడా ఫెయిల్యూరే. మోసపోయిందంటే మీ జర్నీ స్టార్టింగ్ డేస్లో? ఐ డోంట్ రిమెంబర్, బికాజ్ లాస్ట్ 30 years చేస్తున్నాము. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. 23 years కంప్లీట్గా సక్సెస్ఫుల్ జర్నీ కదా. దానికి ముందు ఒక 7 years మీ హార్డ్ వర్కే ఉంది. మీరు పడ్డ కష్టం, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. ఇప్పుడు ఏమి నేను ఊరికేనే వచ్చి 23 years ఇది మీది, ఇది మీరు మీరు సమకూర్చిన సామ్రాజ్యం ఇదంతా. ఒకరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ సార్ అండ్ మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఆ సపోర్ట్తో నిలబెట్టారు. సో 23 years బిఫోర్ మీరు ఒకరి దగ్గర వర్క్ చేశారు యాజ్ ఎ ఎంప్లాయీగా. అంటే లక్కీలీ బోత్ మై బాసెస్ ఆర్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఫస్ట్ బాస్. నేను వికాస్లో ఫస్ట్ వర్క్ చేశాను, రాజశేఖర్ గారు. ఈ సచ్ ఏ గుడ్ బాస్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఈజ్ మై మెంటార్. ఇప్పటికీ కూడా ఐ మీన్ టచ్. ఆశా ఏం చేస్తున్నావు, ఇలా చేయి, అలా చేయకుండా. ఆయన హీ ఫాలోస్ మీ అండ్ హీ టెల్స్ మీ, గివ్స్ మీ లాట్ ఆఫ్ అడ్వైజెస్ విచ్ ఐ టేక్. తర్వాత ఇండో అమెరికన్లో వర్క్ చేశాను, పూజారి గారు. ఆయన అయితే నన్ను మహాలక్ష్మి కూతుర్లా చూసుకున్నాను. సో ఇట్స్ ఆల్వేస్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆల్ ద బాసెస్. అంటే మేబీ అలా నాకు అదృష్టమేమో నాకు తెలియదు కానీ. అండ్ అలా నేను కంటిన్యూ అవుతూ వచ్చాను, కానీ ఎక్కడా కూడా నేను డిసప్పాయింట్ అయింది ఏం లేదు. కానీ చిన్న దీనివల్ల, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా ఇంటర్వ్యూలో, ఒక చిన్న దీనివల్ల ఏంటంటే వీ కేమ్ అవుట్ అండ్ వీ స్టార్టెడ్ కాలేజ్. దట్ ఈస్ గుడ్. అది కూడా నేను మంచి అనుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చేసిన చిన్న దీనివల్ల అవమానం పడవ ఏదో ఐ కేమ్ అవుట్, నాతో పాటు ఈయన వచ్చేసారు, వీ స్టార్టెడ్ ఇది. బట్ దట్ ఈస్ గుడ్. నాకు ఇప్పటికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆ టైంలో వాళ్ళు నన్ను ఒప్పుకోకుండా బయటికి పంపించేసి. ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్కి మీరు ఇచ్చే ఒక ది బెస్ట్ మెసేజ్ అంటే ఏం చెప్తారు, ఏం ఇస్తారు? హార్డ్ వర్క్, కష్టపడండి, పేషెన్స్,
కొంచెం పేషెన్స్తో ఉండండి. ఏది ఫాస్ట్గా క్విక్ డెసిషన్స్ తీసుకోవద్దు. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏది కూడా మనం హడావుడిగా అయితే ఏ పని అవ్వదు. అండ్ ఏంటంటే టూ మచ్ ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం కదా, ఈ సూసైడల్స్, డిప్రెషన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అసలు డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందో పిల్లలకి అనేది నాకు అర్థం అవుతుంది. ఐ ట్రై టు స్పీక్ టు దెమ్. అంటే మనం వెన్ వి స్టార్ట్ షేరింగ్ డెఫినెట్గా ఇట్ బికమ్స్ డౌన్. ఇప్పుడు అది లేదు. మాట్లాడుకోవడం మానేసి ఈ ఫోన్లు, ఈ గ్యాజెట్స్ ఇవి రావడం వల్ల మనుషులతో మాట్లాడటం మానేశారు. ఆ హ్యూమన్ టచ్ పోతుంది. ఆ హ్యూమన్ టచ్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో డెఫినెట్గా అంత బాగుంటుంది. స్టార్ట్ స్పీకింగ్ టు అదర్స్, స్టార్ట్ ఇంటరాక్టింగ్, స్టార్ట్ గోయింగ్ అవుట్, స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, యూ విల్ బీ హ్యాపీ. సూపర్ మ్యామ్. ఎంతోమంది స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు, ఎంటర్ప్రీనియర్స్ అవుతున్నారు. సో ఎంటర్ప్రీనియర్స్ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా స్టూడెంట్స్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే అవుతున్నారో కాలేజ్ నుంచి డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు, మేడం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీ సపోర్ట్ అంటే డెఫినెట్గా ఫస్ట్ ఉండేది మేమేనండి. బికాజ్ మేము కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. ఆ కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి మేము ప్రతి స్టూడెంట్ని వీ టెల్ దెమ్. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారండి. దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ క్లౌడ్ కిచెన్స్, దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ రెస్టారెంట్స్, అలాగే డైటీషియన్స్ పిలుస్తున్నారా? ఐ ఫీల్ సో హ్యాపీ గోయింగ్. అంటే డెఫినెట్గా మన పిల్లలు అలా పైకి వస్తున్నారు అంటే ఇట్స్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ అండి. నాకు తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ మా ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే ఐ విల్ బీ ద మోస్ట్ ప్రౌడెస్ట్ పేరెంట్ బెటర్ దెన్ దేర్ మదర్స్ ఆర్ ఫాదర్. ఒక జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఐఎమ్ ప్రౌడ్. ఒక ఇంటర్నేషనల్ అచీవ్మెంట్కి వెళ్ళాడంటే ఐఎమ్ ప్రౌడ్. ఇఫ్ హీ గెట్స్ అన్ అవార్డ్ ఐఎమ్ ప్రౌడ్. సో దీస్ ఆర్ ఆల్ ద మూమెంట్స్ విచ్ ఆర్ అంటే అన్ఫర్గెటబుల్ నాకు మెమరీస్. ఏదున్నా కూడా గుడ్ మెమరీస్ అంటారు కదా, ఇవే. సో మొత్తానికి ఫైనల్గా ఒక మంచి స్ట్రాంగ్గా కాలేజ్ని అయితే నిలబెట్టడంతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ అండ్ కెరియర్స్ని కూడా నిల్చోబెట్టేశారు. స్టూడెంట్స్ అంటే మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వస్తారో నేను చూస్తాను కదండి. పొలాలు తాకట్లు పెట్టి, ఇల్లు తాకట్లు పెట్టి, నగలు అమ్మేసి వస్తారు. అంటే నేను అట్ దట్ పాయింట్ నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను, ఎవరికైనా చేయగలను, కానీ నేను మొత్తం ఫ్రీగా అయితే అందరినీ చదివించుకుంటూ వెళ్ళలేను కదా. వాళ్ళు చెప్పినా కూడా అయ్యో అనిపిస్తుంది. కానీ ఏంటంటే అవన్నీ వాళ్ళు విడిపించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొత్త ఇల్లులు కొని వాళ్ళకి బంగారాలు కొన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంతకన్నా మనకి ఏం కావాలి? మన కాలేజ్కి వచ్చారు, వాళ్ళు ఒక స్థాయిలో నిలబడ్డారు, మంచిగా సెటిల్ అయ్యారంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ అస్. అది చేయగలిగితే చాలు, అంతకన్నా మనకి ఇంకేం. మన ఇండియా వైడ్ అనుకోవచ్చు, హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఇదివరకు ఏంటంటే 10 years బ్యాక్ మనం ఒక బర్త్డే అయితేనో, మ్యారేజ్ డే అయితేనో ఒక హోటల్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే బయట ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎవ్రీడే మన ఇంటికి స్విగ్గీ, జొమాటో రావాల్సింది. ప్రతిరోజు మనకు ఫంక్షనే, ప్రతిరోజు పార్టీలే, ప్రతిరోజు మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫుల్లే ఉంటుంది. విపరీతంగా డిమాండ్ పెరిగిపోయిందండి. బయట తినడం, బయట తిరగడం, ఈ ట్రిప్స్కి వెళ్ళటం, ఫ్యామిలీ ట్రిప్స్ అని బయట ట్రిప్స్కి వెళ్ళటం చాలా ఎక్కువైపోయింది. రోజు రోజుకి టూరిజం డెవలప్ అవుతుంది. కొత్త హోటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన వైజాగ్లో చూస్తే 10 star హోటల్స్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ మనకేంటంటే ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలో ఎక్కడ పెడితే అక్కడ ఉండవు. సో దానివల్ల ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. మా స్టూడెంట్స్ ఒక్కొక్కరికి కోర్సెస్ అయ్యేపటి 10 to 15 ఆఫర్స్ ఉంటున్నాయి. దే హ్యావ్ టు చూస్. అంత డిమాండ్ వీళ్ళకి. అండ్ దట్ టు ఇంటర్నేషనల్ మన ఇండియన్స్కి చాలా ఎక్కువ డిమాండ్. బికాస్ దే ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ దే వర్క్ ఫర్ లాంగ్ అవర్స్. అందుకనే మన ఇండియన్స్కి ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ దట్ టు కలినరీ షెఫ్స్కి చాలా డిమాండ్ ఉందండి ఇంటర్నేషనల్. సో మనకి ఏంటంటే టూరిజం ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. సో మనకి ఏంటంటే రిక్వైర్మెంట్ ఇంకా మన గ్యాప్ 50% ఉంది. డిమాండ్ 50 ఉంటే 100 ఉంటే సప్లై 50% ఉంది. సో అది పెరుగుతానే ఉంది కానీ తగ్గేది కాదు. సో మీరు ఎన్నేళ్ళైనా ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అయితే హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. మీరు ఏది టేక్ ఓవర్ చేసుకున్నా ఇదైతే ఎవరు టేక్ ఓవర్ చేస్తారు. మ్యామ్, అండ్ హోటల్ మేనేజ్మెంట్లో మనకు అంటే మన దాంట్లో ఇంటర్ అండ్ బ్యాచులర్ డిగ్రీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళకి పొజిషన్ 10th అయిన వాళ్ళకైతే 5 years ఇంటిగ్రేటెడ్, ఇంటర్ డిగ్రీ డిప్లొమా, ఇంటర్ అయిన వాళ్ళకి డిగ్రీ. సో అందరికి 100% ప్లేస్మెంట్స్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అంటే ఇండియా వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ కూడా ప్లేస్మెంట్స్ రెండు ఉన్నాయండి. అండ్ దట్టు ఏంటంటే వీళ్ళకి ఓన్లీ హోటల్సే కాకుండా ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్, ఎంఎన్సీస్, కాల్ సెంటర్స్, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఇప్పుడు విపరీతమైన డిమాండ్. అండ్ ఇంటర్నేషనల్ 80% వెళ్తారు, 100లో 20% మనకి ఇండియాలో ఉంటున్నారు. సూపర్. సో మొత్తానికి సన్ కాలేజ్ అంటే తగ్గేదేలే అంటారు. సూపర్. ఆశా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. మాకు తెలిసినంత వరకు
ఏపీ తెలంగాణలో అండ్ వైజాగ్ అండ్ హైదరాబాద్లో ది బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ ఏదిరా బాబు మేనేజ్మెంట్లో అంటే ఓన్లీ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటారు. Thank you very సో much అది ఒక అండి. బ్రాండ్ పడిపోయింది 23 yearsగా. సో అంత ఇలాంటి సక్సెస్ఫుల్గా ఉంది. విన్నప్పుడు మా 23 years హార్డ్ వర్క్ ఏమనిపించదు కదా? దట్టు మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా హ్యాపీగా అంటే నిజంగానే. యూ సీ సో మెనీ పీపుల్, యూ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్, గెటింగ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యూ. ఆ ఒక్క ఇంటర్వ్యూ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారేంట్రా బాబు, ఇంతమంది మీ ఎండి గారు మ్యామ్ అసలు చాలా బాగుంది, మాకు ఎప్పుడూ ఆశ మ్యామ్ కనిపించడం, స్టేజ్ మీద మమ్మల్ని అందరినీ పిలిచి హ్యాపీగా మాట్లాడడం, మేము ఇదే చూసాం తప్ప మ్యామ్ రియల్ లైఫ్ ఏంటి అనేది మేము ఈ వీడియో త్రూ చూసాం. చాలా మంది మీరు ఏడిస్తే వాళ్ళు ఏడ్చారంట. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇప్పటికి కూడా వచ్చి అంటే మీరు ఇంత కష్టపడి వచ్చారని మాకు తెలియదు. ఒక సీట్ అంటే ఏదో ఒక చైర్మన్ చాలా ఈజీ అనుకున్నాం, బట్ సో మెనీ హార్డ్ వర్క్, సో ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ సన్ కాలేజ్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి వస్తే వాళ్ళ కెరియర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ప్లేస్మెంట్స్ అనేది పక్కా అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్స్ వాళ్ళు చాలా ధైర్యంగా భరోసాగా వచ్చే కాలేజ్ ఏది అంటే సన్ ఇన్స్టిట్యూట్. ఐ షుడ్ థ్యాంక్ అవర్ హోల్ టీమ్ అండి. ఇట్స్ Thank నాట్ you, ma'am. మీ ఆర్ సార్, ఇట్స్ అవర్ హోల్ టీమ్. దీని వెనకాతల పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడతారు పిల్లల్ని ట్రైన్ చేయడంలో, ప్లేస్ చేయడంలో, అన్నిట్లో మోటివేషన్. సో ఐ షుడ్ డెఫినెట్లీ బి థ్యాంక్ఫుల్. నేను ఎప్పుడూ యాక్చువల్గా నాకు 11 మంది పిల్లలు కావాలనిపించేది, 11 మెంబర్స్ కావాలని. ఇప్పుడు చూడండి కానీ 11,000. ఎకనామికల్ గా మీకున్న ఎఫర్ట్స్ ఇద్దరితో ఆగంటే, బట్ నేను అదే అంటాను సార్కి, ఇంతమందిని అమ్మ అని పిలిపిస్తారు, ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ లక్కీ. ఇన్ని వేల మంది అని అనిపిస్తూ ఉంటుంది. సో అంటే 11 మెంబర్స్ క్రికెట్ టీం అనుకున్నారు. క్రికెట్ టీం అనుకున్నాను కానీ అవ్వలేదు అనుకున్నాను, కానీ నౌ ఐ హావ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సరే మీరు ఎమోషన్ అవుతుంటే తెలిసిపోతుంది అంటే పిల్లల మీద ఎంత ప్రేమ వాళ్ళు వచ్చి. నేను అసలు స్టూడెంట్స్ అని కూడా అన్నండి ఎవరిని. ఇంత ఎఫెక్షన్ ఉంది స్టూడెంట్స్ మీద, చాలా ఇష్టమా స్టూడెంట్స్ అంటే? సో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మ్యామ్ అసలు మీతో? అంటే ఇంత ఎఫెక్షన్ పెంచుకున్నారంటే అంటే వేరే జాబ్స్కి ప్లేస్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా మీ దగ్గరికి ఓపెనింగ్స్కి పిలవడం కానీ, వాళ్ళ అవార్డ్స్ పేరెంట్స్ వాళ్ళు మీకు పంపించడం కానీ, అంటే దీన్ని బట్టి ఎంత ఎఫెక్షన్గా ఉంటున్నారు అనేది అర్థమవుతుంది. ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మీ స్టూడెంట్స్తో? చాలా ఉన్నాయండి, ఒకటని కాదు. అంటే పిల్లలు మనం 10% ఇస్తే వాళ్ళు 100% ఇస్తారు. స్టూడెంట్స్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అంటే మీరు ఎంత బాగా చూసుకోబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు కదా. ఇంతమంది పిల్లల్ని ఫస్ట్ సార్ గిఫ్టెడ్గా చేసినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఇంతమంది పిల్లలు అమ్మ అమ్మ అంటే ఏమి ఇస్తే మనకి అలా వస్తారు అంతే. అసలు ఎంత ఎఫెక్షన్ ఉంది స్టూడెంట్స్ మీద, నేను ఎక్కడ చూడలేదు. ఇన్ని యూనివర్సిటీస్ చేస్తాం కానీ. మ్యామ్ యాక్చువల్గా ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా మనకి ఒకటి అవైలబుల్ ఉంటుంది. సో మన కాలేజ్కి కూడా ఎడ్యుకేషన్ లోన్ అవైలబుల్ ఉందా? మనం ఐసిఐసిఐ బ్యాంక్ మనది ఎడ్యుకేషన్ లోన్ పార్ట్నర్స్ అండి. సో స్టూడెంట్ జాయిన్ అయిన వెంటనే ఏంటంటే మొత్తం ఆ ఫార్మాలిటీస్ అన్ని కాలేజ్ నుంచి మేము ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలో చేస్తాము. స్టూడెంట్కి ఏంటంటే ఎవ్రీ సెమ్ ఇన్స్టాల్మెంట్, మా ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం వాళ్ళు పే చేస్తారు. కోర్స్ అయినాక 1 year టైం ఉంటుందండి సెటిల్ అవ్వడానికి. ఆ తర్వాత 7 to 8 years లోపు ఇన్స్టాల్మెంట్స్ లో రీపే చేసుకోవచ్చు. సో స్టూడెంట్ కూడా ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అమ్మో నేను కష్టపడి చదువుకొని నాకు నేను పే చేయాలని ఉంటుందని చెప్పి చాలా మంది పేరెంట్స్కి మేము సజెస్ట్ చేస్తాం. అలాగే ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా ఉన్నాయండి. సో మంత్లీ ఈఎంఐలా కూడా కట్టుకోవచ్చు. సో ఈ పార్ట్ టైమ్స్ అవి ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో చాలా మంది పిల్లలు అలా పార్ట్ టైమ్స్తో కట్టేసుకుంటున్నారు. ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడా కాలేజ్ నుంచి. సూపర్. సో ఇంకా స్టూడెంట్స్కి ఇంకా ఎలాంటి ఆటంకాన్ని ఇబ్బంది పెట్టట్లేదు. చదువుకోమంటే చాలు, వాళ్ళు హ్యాపీగా వచ్చి చదువుకొని మంచిగా ప్లేస్మెంట్ అయితే మాకు చాలు. వాళ్ళకి ఎలాంటి బర్డెన్, ఎలాంటి ఇది మేము కాలేజ్ నుంచి. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.